హలో అండి. నమస్తే. బెండకాయ పులుసు చేసేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. చాలామంది పులుసులో వేయరు. కానీ వేస్తే చాలా టేస్ట్ బావుంటది. అట్లాగే జీలకర్ర, మెంతులు మనం వేయించి పౌడర్ చేసిన పొడి వేస్తే కూడా చాలా బావుంటుంది. దీనికోసం నేను కొంచెం బెల్లం ముక్క కూడా వాడాను. సో, రెసిపీ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ బెండకాయ పులుసు చాలా మందికి తెలిసే ఉంటుంది. చింతపండు ముందుగా నానబెట్టేసుకొని, కరివేపాకు, కొంచెం ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ పోపులో ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, తర్వాత మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకొని, అవి మగ్గుతున్నప్పుడే ఒక స్పూన్ అట్లా కారం వేసుకొని టేస్ట్‌కి తగ్గట్టుగా అది కూడా మగ్గిన తర్వాత మనం చిక్కగా కలిపి రసం పోసుకోవాలండి. వన్ టైమే పోయాలి. మళ్ళీ వాటర్ అది యాడ్ చేయకూడదు. అట్లా చేస్తే రసం పల్చగా అయిపోతుంది. సో, నేనైతే చాలా స్టిక్కీగానే చేశాను. రసం పల్చగా చేయలేదు. సో, ఇదంతా వేసుకొని మగ్గిన తర్వాత జీలకర్ర, మెంతుల పౌడర్, కొంచెం ధనియా పౌడర్, ఒక చిన్న పించ్ ఆఫ్ బెల్లం ముక్క వేశాను కొంచెం. సో, టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి. అందరికీ తెలిసే ఉంటుంది. బట్ బిగినర్స్‌కి అర్థమవుతుందని చెప్పి చూపించాను. కీప్ వాచింగ్ మై ఛానల్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్